నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మన మాట వింటోందన్న ప్రధాని మోదీ ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా ఎదుర్కొనే శక్తి భారత్కు ఉందని వెల్లడి రేపు రంజాన్ పండుగ ప్రత్యేక ప్రార్థనల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు నేటితో ముగినున్న టెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్ టికెట్లు జారీ ప్రారంభం లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు బీజేపీ కూటమికి బేషరతుగా మద్దతు ప్రకటించిన రాజ్ ఠాక్రే ఐపీఎల్లో మరో ఉత్కంఠ మ్యాచ్ ఆవిష్కృతం పంజాబ్తో హోరాహోరీలో 2 పరుగులతో గట్టెక్కిన సన్ రైజర్స్ మరోసారి చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ రాగల 5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం. ఇక వివరాలు. ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్ ప్రపంచానికి నిరూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ఫిలిభిత్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన భారత్ గొప్పతనాన్ని మరోసారి చాటి చెప్పారు. ప్రస్తుతం ప్రపంచమంతా అనేక కష్టాలను ఎదుర్కొంటోందని ప్రధాని వివరించారు. సమస్య ఎంత క్లిష్టమైనా సరే భారత్ తలుచుకుంటే ఖచ్చితంగా పరిష్కరించగలదని అన్నారు. ప్రతి ఒక్కరి ఓటు బలంతోనే అది సాధ్యమవుతుందని వెల్లడించారు. భారత్ స్ఫూర్తి శక్తితో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని భారత్ ప్రపంచానికి నిరూపిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. దేశం బలంగా ఉన్నప్పుడే ప్రపంచం దాని మాట వింటుందని తెలిపారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని చెప్పారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ బలమైన ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని వివరించారు. చంద్రయాన్ ద్వారా చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసినప్పుడు దేశం ఎంతగానో గర్వించిందన్నారు. G20 శిఖరాగ్ర సదస్సుకు సమర్థవంతంగా బాధ్యత వహించిన భారత్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. ये विजय का शंखनाद है। मोदी 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 मोदी। दलजीत कौर जिला पंचायत अध्यक्ष, श्रीमती रश्मि जायसवाल नगर पालिका। और आज पीलीभीत नगरी का सौभाग्य है कि नव संतों की पावन तपस्थली से महका कण कण मिसाला है। आपके संकल्पों को पूरे करता संकल्प हमारा है। इन शब्दों के साथ भारत की वीर परंपरा के प्रतीक है। ये बोल दिखाते हैं कि लक्ष्य कितना ही कठिन क्यों ना हो, भारत अगर ठान लेता है तो सफलता हासिल करके रहता है। आज इसी प्रेरणा से, इसी ऊर्जा से भारत के लोग, हम लोग विकसित भारत के संकल्प पर काम कर रहे हैं। सारी दुनिया की मुश्किलों के बीच भारत ये दिखा रहा है कि उसके लिए कुछ भी असंभव नहीं है। आप मुझे बताइए साथियों, भारत जब दुनिया की सबसे तेजी से बढ़ती आर्थिक ताकत बना तो आपको गर्व हुआ कि नहीं हुआ? आपको गर्व हुआ कि नहीं हुआ? हमारे चंद्रयान ने जब चांद पर तिरंगा फहराया तो आपको गर्व हुआ कि नहीं हुआ? आपको गर्व हुआ कि नहीं हुआ?
చెన్నై అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గత సంవత్సరం కాలంగా తరచుగా నగరానికి వస్తున్నానని, నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి దోహదపడే కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశామని వివరించారు. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించామన్నారు. రానున్న కాలంలో ఎగ్మోర్ స్టేషన్తో సహా ఇక్కడి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. డీఎంకే హయాంలో తమిళనాడు అభివృద్ధిలో వెనుకబడిందని, చెన్నై నగరానికి ఆ పార్టీ చేసిందేమీ లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. అంతకుముందు నగరంలో ప్రధాని రోడ్ షో నిర్వహించారు. ప్రజల ఆశీర్వాదాలతో దేశాభివృద్ధికి మరింతగా కృషి చేస్తామన్నారు. तत्पर रही है इस राज्य में, साथ ही साथ पुष्प वर्षा करके जनता जनार्दन स्वागत कर रही है अपने प्रिय नेता का। जबरदस्त लोगों का उत्साह होता है जब प्रधानमंत्री नरेंद्र मोदी का रोड शो होता है। और सबसे बड़ी बात यह है कि लगातार दक्षिण के दौरे पर प्रधानमंत्री नरेंद्र मोदी रहे हैं। अगर देखें तो पिछले 100 दिनों में 7वीं बार तमिलनाडु पहुंचे हैं। दक्षिण पर विशेष फोकस है भाजपा का इस चुनावी संग्राम में। कर्नाटक को यूं तो दक्षिण का द्वार माना जाता है, लेकिन इस सुदूर दक्षिणी राज्य तमिलनाडु में भाजपा का अपेक्षित प्रदर्शन नहीं रहा और भाजपा बेहतर प्रदर्शन करने के लिए ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లా కాప్రి గ్రామ సమీపంలో ఓ బస్సు బోల్తా పడి 3 మహిళలతో సహా మొత్తం 15 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వారంతా ఓ డిస్టిలరీ సంస్థ ఉద్యోగులుగా గుర్తించారు. పని ముగించుకుని కార్యాలయ బస్సులో ఇళ్లకు తిరిగి వెళ్తుండగా రాత్రి 8:30 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నారు. 40 అడుగుల భారీ గుంతలో బస్సు పడ్డ వెంటనే 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రిలో మరొకరు చికిత్స పొందుతూ దుర్మరణం పాలయ్యారు. దుర్గ్ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు సాధ్యమైన మేర సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మంగళవారం నెలవంక కనిపించినట్టు ఎక్కడి నుంచి కూడా సమాచారం రాలేదని, దీంతో రేపు గురువారం 11వ తేదీన ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకోవాలని నెలవంక నిర్ధారణ కమిటీ కన్వీనర్ సయ్యద్ ఇబ్రహీం హుస్సేని నజీద్ బాషా తెలిపారు. ముజంషాహి మార్కెట్లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని నెలవంక నిర్ధారణ కమిటీల ద్వారా నెలవంక కనపడినట్లు సమాచారం అందలేదన్నారు. బుధవారం రంజాన్ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించాలని, గురువారం షవ్వాల్గా పరిగణించి రంజాన్ పండుగ జరుపుకోవాలని సూచించారు. పండుగను శాంతిపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజలందరికీ కమిటీ తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈద్ ఉల్ ఫితర్ రంజాన్ పర్వదినం సందర్భంగా రేపు గురువారం ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు హైదరాబాద్ మీరాలాం ట్యాంక్ ఈద్గా, హాకీ గ్రౌండ్, మాసాబ్ ట్యాంక్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆ సమయంలో వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. మార్చి 27 నుంచి ప్రారంభమైన దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. దరఖాస్తుల అనంతరం ఏప్రిల్ 15వ తేదీ నుంచి హాల్ టికెట్ల జారీ ప్రారంభమవుతుంది. మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు సిబిటి విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11 జిల్లాల్లో టెట్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించి ఉండాలి. టెట్ అర్హత ఉన్న వారికే రిక్రూట్మెంట్ టెస్ట్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. చంద్రునిపై మరిన్ని ప్రయోగాలు చేసేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4 అభివృద్ధి దశలో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. పంజాబ్ రాష్ట్రంలో లుధియానాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అంతరిక్ష పరిశోధన అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఇందులో మన దేశం గొప్ప పురోగతి సాధిస్తోందన్నారు. చంద్రుడిపై తదుపరి మిషన్కు ఇస్రో కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అంతరిక్ష పరిశోధనతో పాటు వివిధ సాంకేతిక అభివృద్ధి ప్రాజెక్టులో దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను భాగస్వామ్యం చేసేందుకు ఇస్రో ప్రయత్నిస్తోందన్నారు. Continuous moon exploration of various kinds. So Chandrayaan 4 is first step towards that, to send a craft to moon and collect sample and bring it back to Earth. So it demonstrates the full cycle of going to moon and coming back to Earth.
So similar way, when we are actually ready for humans flight, we will be sending an Indian on the Chandrayaan craft, going to moon, land there, do experiments and come back. So Chandrayaan 4 is designed with that idea in mind. But today we have a rocket capability is low, so with the rocket capability, lesser capability, we are trying to do that. చంద్రయాన్ ప్రో ప్రయోగంలో భాగంగా చంద్రుడిపై నుంచి మట్టి నీళ్లు నమూనాలను భూమి మీదకు తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. ఇది దాదాపు 100 రోజులు పనిచేసేలా చంద్రుడిపై కిలోమీటర్ మేర తిరిగేలా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు 2 వాహక నౌకలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రకటనలు. మంచి పనులకు సమయం పడుతుంది, అందంగా సింగారించాలంటే సమయం పడుతుంది, బ్యూటిఫుల్ డిజైన్ సమయం పడుతుంది. కానీ కేవైసీ అప్డేట్ నిమిషాల్లో. కేవైసీ అప్డేట్ మీరు ఇంటి వద్ద కూర్చుని చేయవచ్చు. రిజిస్టర్డ్ ఈమెయిల్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా, ఆధార్, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ ద్వారా, లేదంటే వీడియో కేవైసీ ద్వారా. అసలు చెప్పాలంటే అకౌంట్ కూడా ఇంటి వద్దే కూర్చుని తెరవచ్చు. ఆర్బీఐ అంటోంది, వీళ్ళు చెప్తారు. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకు పునఃస్వాగతం. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆ వివరాలు చూద్దాం. ఉద్యమాల కిల్లాగా పేరుగాంచిన కరీంనగర్ జిల్లాకు చారిత్రకంగానే కాదు, రాజకీయంగానూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన కరీంనగర్ జిల్లాలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం, ఎల్గందల్ కిల్లా, మొలంగూరు కోట వంటి చారిత్రక ప్రదేశాలతో పాటు ఎగువ దిగువ మధ్యమానేరు జలాశయాలు, రాయికల్ జలపాతం వంటి ప్రదేశాలకు కూడా కరీంనగర్ జిల్లా నిలయం. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా నేతన్నలు ఉన్న సిరిసిల్ల పట్టణం ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉండడం మరో విశేషం. రాజకీయంగానూ కరీంనగర్ జిల్లా చరిత్రలో తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన గడ్డగా ఖ్యాతిగాంచిన కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచే కేసీఆర్గా పిలుచుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 సార్లు విజయం సాధించారు. ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ను వరుసగా 3 సార్లు గెలిపించి స్వరాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీ నేతల దాకా తీసుకెళ్లింది కరీంనగర్ లోక్సభ నియోజకవర్గమే. ఇక ఇక్కడి నుంచి ఎంపీగా గెలిచిన విద్యాసాగర్రావు కేంద్ర సహాయ మంత్రిగా సేవలు అందించారు. ఇక కరీంనగర్ లోక్సభ స్థానానికి జరిగిన ఎన్నికలు ఫలితాల వివరాల్లోకెళ్తే 1952 నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికలు కలుపుకొని మొత్తం 19 సార్లు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్ గెలిచింది. అత్యధికంగా వెలమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. మొదట్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి సార్వత్రిక తెలంగాణ ప్రజా సమితి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం వంటి రాజకీయ పార్టీలు కూడా ఇక్కడి నుంచి చెప్పుకోదగ్గ విజయాలు సాధించాయి. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఒకలా, లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ప్రజల తీర్పు మరోలా ఉంటోంది. 2019 ఎన్నికల సమయంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు చేతిలో ఉన్న ఈ లోక్సభ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోలేకపోయింది. కనీసం ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేని బీజేపీకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్పై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఏకంగా 89,000 ఓట్లకు పైగా ఆధిక్యతతో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ 3వ స్థానానికే పరిమితమయ్యారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, ఉస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గాలు. వీటిలో చొప్పదండి, మానకొండూరు, వేములవాడ, హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకోగా కరీంనగర్, హుజూరాబాద్తో పాటు సిరిసిల్ల అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల విషయానికి వస్తే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను భారతీయ జనతా పార్టీ మరోసారి బరిలోకి దించింది. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఈసారి కూడా పునరావృతం అవుతాయనే ధీమాతో ఉన్న బండి సంజయ్ ప్రచారంలోనూ దూసుకుపోతున్నారు. ప్రజాహిత యాత్ర, విజయ సంకల్ప యాత్రలతో ఎప్పటికీ జనంలోనే ఉంటూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ మరోసారి గెలిచేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు శాసనసభ ఎన్నికల ఫలితాలతో కాస్త డీలా పడ్డ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
గత ఎన్నికల్లో పరాజయం పాలైన వినోద్ కుమార్కే మళ్లీ ఈసారి కూడా టికెట్ ఇచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అయితే దూరమవుతున్న పార్టీ క్యాడర్ను కాపాడుకోవడం బీఆర్ఎస్కు ఈ నియోజకవర్గంలోనూ ప్రధాన సమస్యగా ఉంది. మరోవైపు జోషున్న కాంగ్రెస్ను సెట్టింగ్ స్థానంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడం కోసం సర్వశక్తులు ఒడ్డాల్సి వస్తోంది. అయినప్పటికీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో విజయంపై సిరిసిల్ల ఎమ్మెల్యే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి కరీంనగర్ లోక్సభ సీటును కూడా గెలుచుకునేందుకు పక్కా వ్యూహాలతో ముందుకెళ్తోంది. బీఆర్ఎస్ క్యాడర్ను తమ వైపు తిప్పుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తోంది. ఈ లోక్సభ స్థానాన్ని గెలిపించుకునే బాధ్యతను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు అప్పగించిన సీఎం రేవంత్ రెడ్డి తాను సైతం ప్రచారం కోసం కరీంనగర్పై ప్రత్యేక దృష్టి సారిస్తానని చెబుతున్నారు. బలాబలాల పరంగా చూస్తే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో 3 పార్టీలకు సమాన అవకాశాలే ఉన్నాయని చెప్పాలి. సెట్టింగ్ ఎంపీగా ఉండడం, మోదీ చరిష్మా వంటివి బీజేపీని గెలిపించే అవకాశం ఉండగా, రాష్ట్రంలో అధికారంలో ఉండడం, 4 శాసనసభ నియోజకవర్గాలు ఉండడం బీఆర్ఎస్ నుంచి వలసలు కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీ సైతం మిగతా 2 పార్టీలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలోనే ఉందని చెప్పాలి. కాంగ్రెస్ హామీల అమలులో జాప్యం, తెలంగాణ తెచ్చిన పార్టీగా సెంటిమెంట్ వంటివి బీఆర్ఎస్కు కలిసొచ్చే అంశాలుగా చెబుతున్నారు. మరి ఈ 3 పార్టీల్లో ఈసారి కరీంనగర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మంగళవారం కీలక ప్రకటన చేసింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి షరతుల్లేని మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎంఎన్ఎస్ తన ఎక్స్ హ్యాండిల్ ద్వారా ప్రకటన చేసింది. గత నెలలో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారు. అంతకుముందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. మహారాష్ట్రలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, శరద్ పవార్, ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రే, శివసేన సంయుక్త ప్రకటన చేశాయి. మహారాష్ట్రలో 48 లోక్సభ స్థానాలు ఉండగా ఉద్దవ్ ఠాక్రే వర్గం శివసేన 21 స్థానాల్లో, కాంగ్రెస్ 17 స్థానాల్లో, శరద్ పవార్, ఎన్సీపీ 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో 5 దశల్లో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు పోలింగ్ జరగనుంది. గాజాలో తక్షణ కాల్పుల విరమణను డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన తీర్మానాన్ని భారత్ స్వాగతించింది. దీన్ని ఒక సానుకూల చర్యగా అభివర్ణించింది. ఇజ్రాయెల్ హమస్ వివాదం ఫలితంగా ఏర్పడిన మానవతా సంక్షోభం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. గాజాలో కొనసాగుతున్న ఘర్షణతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతుందని పేర్కొంది. అక్కడ నెలకొన్న మానవతా సంక్షోభం చాలా తీవ్రమైందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల ఆ ప్రాంతంతో పాటు వెలుపల కూడా అస్థిరత పెరుగుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కంబోజ్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో అన్నారు. ఈ ఘర్షణ వల్ల పెద్ద ఎత్తున సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. దీన్ని భారత్ ఇప్పటికే తీవ్రంగా ఖండించినట్లు గుర్తు చేశారు. Between Israel and Hamas has led to a large-scale loss of civilian lives, especially women and children. The resulting humanitarian crisis is simply unacceptable. We have strongly condemned the deaths of civilians in the conflict. It is imperative to avoid the loss of civilian lives in any conflict situation. International law and international humanitarian law must be respected by everyone under all circumstances. 2. The terror attacks on Israel on 7 October were shocking and they deserve our unequivocal condemnation. There can be no justification for terrorism and hostage-taking. India has a long-standing and uncompromising position against terrorism in all its forms and manifestations, and we demand the immediate and unconditional release of all hostages. 3. The humanitarian situation in Gaza is dire. It is imperative that humanitarian aid to the people of Gaza be scaled up immediately in order to avert a further deterioration in the situation. We urge all parties to come together in this endeavor. We welcome the efforts of the United Nations and the international community in this regard. India has provided humanitarian aid to the people of Palestine, and we will continue to do so. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది. 14 రోజుల కస్టడీ ముగియడంతో అధికారులు ఆమెను న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఢిల్లీ మద్యం విధానం మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని, కవిత బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలో వినిపించింది. జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులు పొడిగించాలని కోరింది. మరోవైపు కస్టడీ పొడిగింపు కోరేందుకు ఈడీ వద్ద కొత్తగా ఏమీ లేదని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు హాల్లో భర్త, మామను కలిసేందుకు జడ్జి అనుమతి ఇవ్వడంతో వారు కవితను కలిశారు. ఇప్పుడు ప్రకటనలు. ఎంతకాలం ఇలా లైన్లో గడిపేస్తారు? డిజిటల్ పేమెంట్ వాడండి, చిటికలో పరిష్కారం పొందండి. ఎంతకాలమని పాత పద్ధతుల్ని పాటిస్తారు? డిజిటల్ పేమెంట్ చాలా తేలిక. చూడండి, చిటికలో పేమెంట్ చెల్లించండి. వాలెట్ కోసం వెతుకుతున్నారా? డిజిటల్ పేమెంట్ వాడండి, ఎప్పుడైనా ఎక్కడైనా, మరియు సురక్షితం కూడా. నేనైతే వీరికి డిజిటల్ పేమెంట్ చేయడం నేర్పించాను. మరి మీరు? ఆర్బీఐ చెప్తుంది ఈ డిజిటల్ పేమెంట్ వాడండి, ఇతరులకు నేర్పించండి. వార్తలకు పునఃస్వాగతం. లిక్కర్ స్కామ్లో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న విధంగా తనకు ఎలాంటి ఆర్థికపరమైన లాభం చేకూరలేదన్నారు. లిక్కర్ కేసులో తాను బాధితురాలినని, 2 ఏళ్ల నుంచి కేసు విచారణ ఎటూ తేలటం లేదన్నారు. ఈ మేరకు 4 పేజీల లేఖను మీడియాకు విడుదల చేశారు. రాజకీయ కుట్రలో భాగంగా తనపై తప్పుడు కేసులు పెట్టారని కవిత ఆరోపించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 23 వరకు కొనసాగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కోవెలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వాగత ద్వారాలతో పాటు క్యూలైన్ల నిర్మాణం చేపట్టారు. 16న నిర్వహించే ఎదుర్కోలు వేడుకకు భారీ స్థాయిలో భక్తులు తరలినారన్న నేపథ్యంలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు చర్యలు చేపట్టారు. 17న ప్రధాన ఉత్సవమైన శ్రీరామనవమి సందర్భంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మిథిలా మండపంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 35,000 మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు మండప ప్రాంగణాన్ని 24 సెక్టార్లుగా విభజించారు. ఇందులో ప్రవేశానికి టికెట్లను ఆన్లైన్లో పాటు కౌంటర్లలో విక్రయిస్తున్నారు. అమెరికాలో కొన్ని వారాల క్రితం క్లేవ్ల్యాండ్లో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ మృతి చెందాడు. ఈ విషయాన్ని న్యూయార్క్లోని భారత దౌత్య కార్యాలయం ఎక్స్లో ప్రకటించింది. తాము గత కొంతకాలంగా వెతుకుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ ఓహయోలోని క్లేవ్ల్యాండ్లో మృతి చెందాడు. అతడు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నామో భారత దౌత్య కార్యాలయం తెలిపింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు స్థానిక పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నామని దౌత్య కార్యాలయం పేర్కొంది. భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. కేంద్ర హోంశాఖ ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భద్రత పెంచడంతో ఇప్పుడు జెడ్ కేటగిరీ కింద సిఈసి రాజీవ్ కుమార్కు నిత్యం 33 మంది సిఆర్పీఎఫ్ కమాండోస్ రక్షణ కల్పించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారత భూభాగంలోని ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఆక్రమించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బై చెప్పిన తీరును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా అస్సాంలోని లఖింపూర్లో నిర్వహించిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. బంగ్లాదేశ్తో దేశ సరిహద్దును కట్టుదిట్టం చేసిన తమ ప్రభుత్వం చొరబాట్లను అరికట్టిందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పాలకులు అస్సాంకు అన్యాయం చేశారని, వివిధ హింసాత్మక ఆందోళనలు, తిరుగుబాటు సంబంధిత ఘటనలో అనేక మంది మృతి చెందారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లలో శాంతి భద్రత ఒప్పందాలు కుదిరాయని, 9,000 మంది ఆందోళనకారులు లొంగిపోయారని, రాష్ట్రంలోని 80% ప్రాంతాల నుంచి సాయుధ బలగాలు ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకున్నామని అమిత్ షా తెలిపారు. भाई और बहनों, 19 तारीख को आप सभी को तय करना है
कि आने वाले 5 साल के लिए आपका मेंबर पार्लियामेंट कौन होगा, देश में किस पार्टी की सरकार होगी और देश का नया प्रधानमंत्री कौन होगा। आपके सामने 2 विकल्प, एक राहुल बाबा के नेतृत्व में इंडिया अलायंस है और दूसरी ओर नरेंद्र मोदी के नेतृत्व में भारतीय जनता पार्टी है। ये तय करने के लिए वोटिंग करना है कि आने वाले 5 साल इस देश पर शासन मोदी जी करेंगे, तीसरी बार प्रधानमंत्री बनेंगे और 400 पार के लक्ष्य के साथ फिर एक बार भारतीय जनता पार्टी की सरकार बनेगी। भाई और बहनों, अभी कुछ दिन पहले मैंने देखा राहुल बाबा कह रहे थे आसाम के कल्चर को हमें बचाना है। मैं राहुल बाबा को कहना चाहता हूं, पूछना चाहता हूं कि आपने क्या किया था आसाम के साथ। आपकी दादी के समय से आसाम को अन्याय किया गया। అరుణాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి ఖండించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అరుణాచల్లో నిర్వహించిన ప్రచారంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం భారత్లో అంతర్భాగమని ఉద్ఘాటించారు. చైనా ఎత్తుగడలతో వాస్తవాలు మారవని స్పష్టం చేశారు. చైనా దుందుకుడు చర్యల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయన్నారు. భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటుందన్నారు. ఎవరైనా భారత్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే దీటైన సమాధానం ఇవ్వగల సామర్థ్యం భారత్కు ఉందని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల 2వ దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 88 పార్లమెంట్ నియోజకవర్గాలకు 1206 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 4తో 2వ దశ నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా మొత్తం 2633 దరఖాస్తులు అందాయి. స్క్రూటినీ అనంతరం అది 1428కి చేరగా దరఖాస్తుల ఉపసంహరణ అనంతరం 88 పార్లమెంటు స్థానాలకు గాను 1206 మంది బరిలో నిలిచారు. దీంట్లో అత్యధికంగా కేరళలోని 20 పార్లమెంటు స్థానాల కోసం 194 మంది పోటీ పడుతుండగా కర్ణాటకలోని 14 స్థానాల కోసం 247 మంది, మహారాష్ట్రలోని 8 స్థానాల కోసం 204 మంది బరిలో ఉన్నట్లు ఈసీ తెలిపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈడీ అరెస్టు ఆ తర్వాత రిమాండ్కు తరలించడం చట్ట విరుద్ధం కాదని తేల్చింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ధర్మాసనం ఈడీ సేకరించిన ఆధారాల ద్వారా ఇతరులతో కలిసి అరవింద్ కేజ్రీవాల్ కుట్ర పన్నారని తెలుస్తోందని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ వ్యక్తిగతంగా ఆప్ కన్వీనర్ హోదాలో కుంభకోణంలో క్రియాశీలకంగా పాలుపంచుకున్నారని చెప్పింది. అంతేకాకుండా ఇతర నిందితులు అప్రూవర్గా మారటంపై కేజ్రీవాల్ లేవనెత్తిన అభ్యంతరాల్ని కోర్టు తప్పుపట్టింది. అప్రూవర్ను క్షమించడం ఈడీ పరిధిలో లేదన్న కోర్టు అది న్యాయ ప్రక్రియ అని తెలిపింది. అప్రూవర్లకు క్షమాపణ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే న్యాయమూర్తిపై అనుమానాలు లేవనెత్తినట్లేనని మందలిచ్చింది. కేజ్రీవాల్ దర్యాప్తునకు సహకరించకపోవడం, ఆయన వల్ల జరిగిన జాప్యం కూడా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వారిపై ప్రభావం చూపుతోందని కోర్టు తెలిపింది. నల్గొండ, జహీరాబాద్కు చెందిన పలువురు నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో మాజీ మంత్రి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పండరి, జడ్పీటీసీ రాజు రాథోడ్, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ప్రస్తుత సర్పంచ్లు, పలువురు నాయకులు ఉన్నారు. దేవిదాస్, సిద్ధరాములు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలనే ఆకాంక్షతో నల్లగొండ, జహీరాబాద్కు చెందిన ఎంపీటీసీలు, కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం స్వార్థం కోసం వాడుకుందన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపలేకపోతోందని విమర్శించారు.
గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఎండలు విశ్వరూపాన్ని చూపిస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరోవైపు కొంతమంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ద్రోణి గాలి విచ్ఛిన్నత ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నదని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది. గత 2 రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఐపీఎల్లో మరోసారి సస్పెన్షన్ థ్రిల్లర్ మ్యాచ్ ఆవిష్కృతమైంది. మొల్లన్పూర్లో జరిగిన ఈ మ్యాచ్లో విజయం కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ హోరాహోరీగా పోరాడాయి. ఆఖరి ఓవర్కు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ 2 పరుగుల తేడాతో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. 183 పరుగుల లక్ష్య ఛేదంలో పంజాబ్ జట్టు చివరికి 20 ఓవర్లో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 29 పరుగులు అవసరం కాగా అశుతోష్ శర్మ 2 సిక్స్లతో పరిస్థితిని మార్చేశాడు. దానికి తోడు ఉనత్కట్ వైడ్లు వేయడంతో పంజాబ్ గెలుస్తుందేమో అనిపించింది. అయితే ఆ ఓవర్లో ఉనత్కట్ కొన్ని స్లో డెలివరీలు వేయగా వాటిని బౌండరీలు దాటించడంలో పంజాబ్ బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి 2 బంతుల్లో 11 పరుగులు కొట్టాల్సిన పరిస్థితిలోనూ ఉనత్కట్ ఓ వైట్ బాల్ వేసి సన్ రైజర్స్ శిబిరంలో కంగారు పుట్టించాడు. అయితే ఆ తర్వాత బంతికి సింగిల్ రావడంతో చివరి బంతికి 9 పరుగులు కొట్టాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని శశాంక్ సింగ్ 6 కొట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు సన్ రైజర్స్ గట్టెక్కింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.